ఇప్పుడైతే యూట్యూబ్ లో కానీ నా అన్వేషణ పెద్ద పెద్ద యూట్యూబర్స్ కానీ ఎవరైనా కూడా బెట్టింగ్ గురించి మాట్లాడుతారు. ఒక పబ్లిక్ గా మీకు బెట్టింగ్ గురించి ఎలా అనుకుంటారు? బెట్టింగ్ అనేది ఒక వేస్ట్. ఇంకేమైనా వీడియో గేమ్స్ ఆడొచ్చు, లేదంటే క్యారమ్స్ ఆడొచ్చు, లేకపోతే ఫోన్లలో ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. వీటిల్ని ఏమన్నా డౌన్లోడ్ చేసుకొని ఆడుకుంటారు. కానీ ఈ బెట్టింగ్లు ఏంటో, ఈ బెట్టింగ్ల వలన వాళ్ళకి వచ్చే లాభాలు ఏంటో కానీ యువతల ప్రజల ప్రాణాలు అయితే మాత్రం చాలా అంటే చాలా దారుణంగా పోతున్నాయి. ఈ బెట్టింగ్ యాప్ల గురించి తల్లిదండ్రులను చంపుతున్నారా, భార్య పిల్లలను చంపుతున్నారా, లేకపోతే వీళ్ళే సూసైడ్లు చేసుకొని చనిపోతున్నారా, ఇదనేది అర్థం కావట్లేదు. ఈ బెట్టింగ్ యాప్ల గురించి గవర్నమెంట్ చొరవ తీసుకుంటేనే చాలా వరకు ఈ బెట్టింగ్ యాప్లు అనేవి కట్టడి అవుతాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తో సహా ఈ బెట్టింగ్ యాప్లని పెట్టి వీళ్ళు ఫేమస్ అవుతున్నారా, లేకపోతే వీళ్ళు సంపాదించుకుంటున్నారా ఏమో తెలియదు. కానీ వేస్తున్నాడు, ఎర అయితే వేస్తున్నాడు. ఆ ఎరకి పిచ్చి జనాలు పడుతున్నారు. ఇప్పుడు 1 లక్ష రూపాయలు వచ్చినాయి, 2 లక్షలు వస్తున్నాయి, ఆ పిచ్చోడు 4 లక్షలు పెడుతున్నాడు. 4 లక్షలు పోయినాయి, మళ్ళీ పిచ్చి పడింది, మళ్ళీ పెడుతున్నాడు. మళ్ళీ అట్లా అప్పులు అయిపోయి ప్రాణాలు తీసుకుంటూ ఈ అప్పులు తీర్చలేక, వీళ్ళకి సమాధానం చెప్పుకోలేక వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారో, వాళ్ళు కట్టుకొని పుట్టిన పిల్లల ప్రాణాలు తీస్తున్నారో, లేదంటే కన్న తల్లిదండ్రుల ప్రాణాలు తీస్తున్నారో తెలియదు. ఈ బెట్టింగ్ యాప్ అనేది ఏంటంటే చాలా అంటే ఒక డ్రగ్స్ కంటే కూడా చాలా తీవ్రమైన వ్యసనమైంది అనమాట ప్రజల్లో. ఏ తాగుడు డ్రగ్స్ అలవాటు లేనివాడు కూడా ఈ బెట్టింగ్ యాప్ కి బలిపశు అవుతున్నాడు. బలిదానాన్ని తానే బలిదానం ఇచ్చుకుంటున్నాడు. మరి తల్లిదండ్రులు అంతసేటు కని పెంచి పెద్ద చేసేది ఇటువంటి యాప్లకి బలివ్వడానికా? ఇటువంటి యువత అంటే ఎంత, మన 18 నుంచి 35 ఏళ్ల లోపల ఉన్న యువతకే ఈ బెట్టింగ్ యాప్లకి అట్రాక్ట్ అవుతున్నారు, ఈ బెట్టింగ్ యాప్లకి లోన్ అయిపోతున్నారు, అనవసరంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఒక చోటా మోటా యూట్యూబర్ గా తనకంటూ ఒక క్రియేటివ్ తో ఒక గొప్ప కంటెంట్లు చేసి జీరో నుంచి వచ్చి ఎంతో అభిమానులను సంపాదించుకొని ఎన్నో లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు మా టెలిగ్రామ్ లో జాయిన్ కావండి, మా దాంట్లోకి వచ్చి ఉండండి, అవి ఇవి అని మాట్లాడుతారు. సో అభిప్రాయం, యూట్యూబ్ లో ఉంటున్నారు కదా, యూట్యూబ్ లో ఫేమ్ అవుతున్నారు కదా, అలా బాగుంటుంది. ఎలా అయినా మీరు ఏవో కంటెంట్లు చేసుకుంటూ ఎలాగోలా నిలబడుతున్నారు కదా, నిలదొక్కుకోండి, నిలబడండి. ఒక యూట్యూబర్ గా ఒక స్టార్ యూట్యూబర్ అవ్వండి, ఒక మంచి యూట్యూబర్ గా పేరు తెచ్చుకోండి. అంతేగాని యూట్యూబర్ గా ఉంటూ ఈ బెట్టింగ్ యాప్లని డౌన్లోడ్ చేసుకుంటూ ఈ బెట్టింగ్ యాప్లని ప్రజల మీద రుద్దుతూ వీళ్ళ ప్రాణాలు తీయటం మాత్రం చాలా బాధాకరంగా ఉంది. నువ్వు యూట్యూబ్ లో ఎంత ఫేమ్ అవుతావు అవు. ఇప్పుడు టీవీ ఛానల్లో ఫేమ్ అవ్వట్లేదు నువ్వు, సిల్వర్ స్క్రీన్ మీద ఫేమ్ అవ్వట్లేదు నువ్వు. యూట్యూబ్ ఛానల్ ఎంతకంటే ప్రపంచం మొత్తం నిన్ను చూస్తుంది. నీ కంటెంట్ నచ్చి, నువ్వు నీ మాటలు, నీ ప్రవర్తన, నీ యాక్షన్ నచ్చితే నీకు జైలు కొడుతుంది ప్రపంచం మొత్తం కూడా. అటువంటి ప్రపంచం నీ వెనకమార్లు పెట్టుకొని నువ్వు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నావు అంటే నువ్వు ఎటువంటి యూట్యూబర్ అనేది కూడా ప్రజలు పట్టుకుంటారు, చూస్తారు. కానీ గవర్నమెంటే పట్టుకోవాలి దీనికి. గట్టైన సపోర్ట్ ఎవరమ్మా అంటే, ప్రజలకు గట్టైన సపోర్ట్ ఎవరమ్మా అంటే గవర్నమెంట్ ప్రజలు సపోర్ట్ చేసి ఓటు వేసి ఎలా గెలిపించారో అలాగే ఈ బెట్టింగ్ యాప్ల గురించి గవర్నమెంట్ సపోర్ట్ చేసి వీళ్ళని ఒక్కొక్కళ్ళని ఏరుకొని పట్టుకొని లోపలేసి లైఫ్ టైం లోపల పెడితే మిగతా వాళ్ళకి బుద్ధి వస్తుంది, భయం ఉంటుంది. ఒక తోపు హీరో, మంచి హీరో, పేరుగాంచిన హీరో, ఒక పవర్ స్టారే గానీ, ఒక మహేష్ బాబే గానీ, తను ఒక హ్యాక్ చేసిండంటే ఆ యాడ్ తర్వాత తన అభిమానులు మా హీరో ఆ యాడ్ చేసిండు కాబట్టి మేము ఖచ్చితంగా ఒక ఏదైనా కానీ విలువైనది కానీ విలువ లేనిది కానీ మా హీరో చేసిండు అని చెప్పి దాన్ని కొనడం కానీ, దాంట్లో ఎక్కడం కానీ, దాన్ని వాడడం కానీ, ఈ ఒక హీరో ఇష్టపడే అభిమానులు అలా చేస్తారు. సో ఈ యూట్యూబర్స్ కూడా ఎంతో మందిని క్రియేటివిటీతో ఆకట్టుకొని తర్వాత టెలిగ్రామ్ లకి తీసుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు చేస్తున్నారంటే ప్రజలు ప్రాణాలు తీసేలాగా చెయ్యట్లేదు. ప్రజల ప్రాణాలతోటి ఎవడు ఏ హీరో ఆడుకోవట్లేదు, ప్రజల జీవితాలతో ఏ హీరో ఆడుకోవట్లేదు. వాడు చేయాల్సింది ఏదో ఎంతవరకు చేయాలి అంతవరకే చేస్తున్నాడు, అది ఎంతవరకు చూడాలో అంతవరకే చూస్తున్నారు. ఆ హీరో అనే అతను ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తున్నాడు. అలాగే చూసే ప్రజలు కూడా ఎంతవరకు హర్షించాలో అంతవరకు హర్షిస్తున్నారు. అంతేకాని అనవసరంగా ఇటువంటి ప్రాణాలతోటి బెట్టింగ్లతోటి పెట్టి ఏ బెట్టింగ్ యాప్లు డౌన్లోడ్ చేసి ఇటువంటి ప్రాణాలతోటి ఎవ్వడు ఆడుకోవట్లేదు. ఇది మాత్రం ఇట యూట్యూబ్ లో వస్తూ ఇటువంటి ప్రాణాల మీదకి తీసుకొచ్చేటటువంటి ఈ బెట్టింగ్ యాప్లను మాత్రం నేను కూడా చాలా వరకు ఖండిస్తున్నాను. ఒక అనలిస్ట్ గా చాలా అంటే చాలా వరకు ఖండిస్తున్నాను నేను. ఇదన్నమాట గైస్, ఒక నిజంగా అంటే ఒక తల్లిగా మంచి గురించి, ఒక అక్కగా ఎవరైనా కూడా ఈ బెట్టింగ్స్ కానీ యాప్స్ కానీ ఎవరైనా గేమ్స్ కానీ ఆడుతుంటే ఆట ఆడకండి. ఒక ఇన్ఫర్మేషన్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొని వచ్చిన. సో ఎవరైనా
బెట్టింగ్ గిట్టింగ్ ఆడుతుంటే ఏదైనా యాప్ ద్వారా కానీ లేదంటే మా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి అని చెప్పి ఒకడేమో పైసలు ఉట్టాయిస్తాడు. అవన్నీ ఫేక్ పైసలు అన్నమాట. మీరు నిజంగా కష్టపడి పని చేస్తేనే ₹1 వస్తుంది. ఆ రూపాయితోటి హ్యాపీగా బతకడమే నిజమైన. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.